వచ్చింది ప్రేమ వ్యవహారం. గుంటూరు గౌరపాలెంకు చెందిన కిరణ్ తేజ, రేపల్లె పెనుమూడికి చెందిన వసంత మధ్య 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. ఇటీవల చేబ్రోలు నుంచి పొన్నూరు వచ్చి సహజీవనం చేస్తోంది ఈ ప్రేమ జంట. వసంతకు ఇటీవల రాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకుని రాజుతో గొడవకు దిగడం జరిగింది కిరణ్ తేజ. మరోవైపు కిరణ్ తేజ్ను బెదిరించారు వసంత కుటుంబ సభ్యులు. 2 రోజుల క్రితం స్థానిక రైల్వే ట్రాక్పై 2 చేతులు కాళ్ళు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు కిరణ్ తేజ. కిరణ్ తేజ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉంది. ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పలేకపోతున్నాడు కిరణ్ తేజ. రాజు, వసంత కుటుంబ సభ్యులే దాడి చేశారంటున్నారు కిరణ్ తేజ కుటుంబ సభ్యులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ వ్యవహారం చినికి గాలివానగా మారుతోంది. ఆ కుటుంబం ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది ప్రేమ వ్యవహారం. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. కిరణ్ తేజకు సంబంధించి గుంటూరు గౌరపాలెంకు చెందిన కిరణ్ తేజ, రేపల్లె పెనుమూడికి చెందిన వసంత మధ్య 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఈ మధ్యనే చేబ్రోలు నుంచి పొన్నూరు వచ్చి సహజీవనం చేయడం ప్రారంభించింది ఈ ప్రేమ జంట. వసంతకు ఇటీవల రాజు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకుని రాజుతో గొడవకి దిగాడు కిరణ్ తేజ. ఇంకోవైపు కిరణ్ తేజ్ను బెదిరించారు వసంత కుటుంబ సభ్యులు. 2 రోజుల క్రితం స్థానిక రైల్వే ట్రాక్పై 2 చేతులు కాళ్ళు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కనిపించారు కిరణ్ తేజ. ప్రస్తుతం కిరణ్ తేజ ఆరోగ్యం విషమంగా ఉంది. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేకపోతున్నాడు కిరణ్ తేజ. అయితే రాజు, వసంత కుటుంబ సభ్యులే దాడి చేశారంటూ కిరణ్ తేజ ఫ్యామిలీ చెప్పడం ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. నిజంగా వసంత, రాజు కలిపే ఇటు కిరణ్ తేజ్ను మట్టుబెట్టే ప్రయత్నం చేశారా? కిరణ్ తేజ్ను చంపేసే ప్రయత్నం చేశారా? లేకపోతే ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే వసంత, రాజు వ్యవహారం కారణంగా ఇటు తనంతట తానుగా బలవన్ మరణానికి కిరణ్ తేజ ఉపక్రమించడం జరిగిందా? అంటే తనంతట తానుగా బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశాడా? బలవన్ మరణానికి యత్నించాడా కిరణ్ తేజ? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ప్రస్తుతం కిరణ్ తేజ ఏమీ చెప్పలేకపోతున్నాడంటూ తెలుస్తోంది. ఒకవేళ కిరణ్ తేజ కనుక నోరు విప్పగలిగితే, అంటే నోరు విప్పి మాట్లాడగలిగితే, తను కమ్యూనికేట్ చేయగలిగితే, తను ఎక్స్ప్రెస్ చేయగలిగితే, అసలు ఏం జరిగిందో చెప్పగలిగితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కాస్త ముందడుగు పడే అవకాశం ఉంది. విచారణ మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి? ఇటు కిరణ్ తేజ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మణికుమార్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కారణం ఏంటి, మీరేమనుకుంటున్నారు? మరీ ముఖ్యంగా ప్రేమ వ్యవహారం, ఈ మధ్య ప్రేమలు, సోకాల్డ్ ప్రేమ ఇటు ప్రేమికుల ప్రాణాల మీదకి తీసుకొస్తోంది. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. కిరణ్ తేజకు సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బయట ప్రపంచంలో ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయి, తద్వారా మీరు ఎలా అప్రమత్తంగా ఉండాలి, మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే ఈ కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. అప్డేట్స్ అందించేందుకు మణికుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికుమార్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మణి, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి ముఖ్యంగా కిరణ్ తేజ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? కిరణ్ తేజ ఏమైనా రియాక్ట్ అవుతున్నాడా? సచిన్, గుంటూరు జిల్లా చేబ్రోలు మండలానికి సంబంధించి ఒక గౌరపాలెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించిన వివాదాల వ్యవహారంలో ఒక వ్యక్తి 2 చేతులు, ఒక కాలు కోల్పోయి ఇప్పుడు ఆసుపత్రి పాలైన ఘటన జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమవుతుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గౌరపాలెంకి చెందినటువంటి కొమ్ముల కిరణ్ తేజ, అదేవిధంగా దారా, వసంత ఇద్దరు కూడా గత 5 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 4 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ కూడా అటు చేబ్రోలు నుంచి పొన్నూరుకు మకాం మార్చి అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సుకు సంబంధించి వీళ్ళిద్దరూ కూడా చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వసంతకు ఒక రాజు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అయితే వసంతతో రాజు సన్నిహితంగా ఉండటం ఇష్టం లేనటువంటి కిరణ్ తేజ అతను రాజుతో వాగ్వాదానికి దిగేవాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా వాగ్వాదం నడుస్తూ ఉంది. మరోవైపు అటు వసంతకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కిరణ్ తేజకు సంబంధించి పలుసార్లు బెదిరింపులకు కూడా పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. నేపథ్యంలో గత 2 రోజుల క్రితం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక రైల్వే ట్రాక్ పైన కిరణ్ తేజకి సంబంధించి నిర్జీవంగా పడిపోయి ఉన్నారు. 2 చేతులు, ఒక కాలు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో స్థానికులకు కనిపించారు. వెంటనే స్థానికులు కుటుంబ సభ్యులకు
సమాచారం అందించారు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడ చేరుకుని హుటాహుటిన కిరణ్ తేజను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ దాడి అసలు ఎవరు చేశారనే దాని మీద కూడా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు ఈ విధంగా అవడానికి కారణం వసంత కుటుంబ సభ్యులే. మరోవైపు రాజు కూడా దీనికి కారణం అని చెప్పి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ రోజు 2 రోజుల క్రితం అర్ధరాత్రి వరకు కూడా కుటుంబ సభ్యులు రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కిరణ్ తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రస్తుతం అతని పరిస్థితి కూడా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అతను ఏదైతే దాడి జరిగిన సమయంలో అప్పటి వరకు ఏం జరిగింది అనేది అయితే చెప్తున్నాను, కానీ దాడి ఏ విధంగా జరిగింది, తాను రైల్వే ట్రాక్ వద్ద ఎట్లా పడిపోయారు, ఎవరైనా దాడి చేశారు ఏంటి అనేది అతను చెప్పలేకపోతున్నాడు. దీంతో అటు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రాజు కావచ్చు లేదంటే వసంత కుటుంబ సభ్యులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారు. తమ కుమారుని ఈ విధంగా చేసినటువంటి వాళ్ళెవరిని కూడా విడిచిపెట్టేది లేదంటే కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి దీనికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు నిజంగా ఎవరైనా కిరణ్ తేజ మీద దాడి చేశారా, లేదంటే తనంతట తానుగా ఆత్మహత్య ప్రయత్నం ఏమైనా చేశారా, లేదంటే ఇతర వ్యక్తులు ఏదైనా ఘర్షణలు పడటం వల్ల జరిగిందనే దాని మీద కూడా అయితే పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ వ్యవహారంలో ఒక యువకుడు రైల్వే ట్రాక్ల వద్ద 2 చేతులు కాలు తెగిపోయి పడి ఉన్నటువంటి ఘటన అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. సచిన్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది ప్రేమ వ్యవహారం. గుంటూరు గౌరపాలెంకు చెందిన కిరణ్ తేజ రేపల్లె పెనుమూడికి చెందిన వసంత మధ్య 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే ఇటీవల చేబ్రోలు నుంచి పొన్నూరు వచ్చి సహజీవనం చేస్తోంది ఈ ప్రేమ జంట. వసంతకు ఇటీవల రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకుని రాజుతో గొడవకు దిగాడు కిరణ్ తేజ. మరోవైపు కిరణ్ తేజను బెదిరించింది వసంత కుటుంబం. 2 రోజుల క్రితం స్థానిక రైల్వే ట్రాక్పై 2 చేతులు కాళ్ళు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కనిపించాడు కిరణ్ తేజ. ప్రస్తుతం కిరణ్ తేజ ఆరోగ్యం విషమంగా ఉంది. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేకపోతున్నాడు